హలో, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, రీసెంట్గా ఆగస్ట్ 15కి చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. తంగళం, మిస్టర్ బచ్చన్, ఇంకా ఆయ్, ఇస్మత్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయింది. సో చాలా వరకు మిక్స్డ్ టాక్ వచ్చింది. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ అది పోయినాయి అన్నారు సినిమాలు. ఆయ్, తంగళం అనేది తమిళ్ మూవీ డబ్బింగ్ కాబట్టి అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బాగానే ఉందన్నారు. కానీ తెలుగులో అంతవరకు ఎంతమంది చూసినా ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ వరకు అంతా నచ్చలేదు లేదా యావరేజ్ అని చెప్పారు. ఆయ్ వరకు అమలాపురంలో తీసింది, సో ఆ సినిమా చాలా బాగుందని చెప్పారు. సో నేను ఇప్పుడు ఈ సినిమా రివ్యూస్ గురించి చెప్పట్లేదు. ఆల్మోస్ట్ సినిమా వచ్చేసి ఒక 3 to 4 days అయిపోయింది. సో మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంటుంది. సో నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, సినిమా గురించే కాదు, ఈ మధ్యన ఫుడ్ కూడా చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు. సో 4 AM బిర్యానీ ఇంకా ఎక్స్వైజెడ్ చేస్తున్నారు. సో ఫుడ్కి మూవీస్కి ఏంటి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నావు వినోదు? చల్లగాలి ఏం చెప్తున్నావు? ఫుడ్కి ఏం సంబంధం, మూవీస్కి ఏం సంబంధం? రెండు ఇప్పుడు మాకేం చెప్తున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలు దాని గురించి ఏంటి అంటే? సో రెండిట్లకి ఒక మెయిన్ కామన్ ఎలిమెంట్ ఉంది. సో మీరు మా తమ్ముని చూస్తుంటే హ్యూమన్ ఏ రకంగా థింక్ చేస్తుందండి, హ్యూమన్ బ్రెయిన్ ఏ రకంగా థింక్ చేస్తుంది, సో ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎలా యూట్యూబ్ ఛానల్ మ్యానిపులేట్ చేస్తుంది, ఎలా సోషల్ మీడియా మ్యానిపులేట్ చేస్తుంది, సో ఏ రకంగా మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. సో ఇప్పుడు నాకు ఓన్లీ సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక రివ్యూ చూసిన, సో XYZ ఎంతమంది రివ్యూలు ఉన్నా రివ్యూ గురించి మనం పక్క పెడదాం. ఒక సినిమా బాగుంది, ఒక సినిమా బాగాలేదు. ఒక 10 మంది రివ్యూ చూస్తారు, లేదా 10 మంది రివ్యూ చూడకుండా వెళ్తారు. సో రివ్యూ చూడకుండా వెళ్ళిన వాళ్ళకి ఓకే, నేను దాని గురించి ఏం పట్టించుకోను. రివ్యూ చూసిన వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను రివ్యూ చూస్తాను. ఒక 10 మంది రివ్యూల్లో ఒకళ్ళు బాగుందన్నారు, 9 మంది బాగాలేదన్నారు. సినిమా బాగాలేదు 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 బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఈ ఇంటర్వెల్ బాగాలేదు, క్లైమాక్స్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నారు. ఓకే, ఎలా ఉంటుందంటే మన హ్యూమన్ మైండ్ సెట్ వరకు ఒక 10 మంది బాగాలేదు అని చెప్పలేకి, సరే నేను ఇప్పుడు 250 పెట్టుకుని సినిమాకి వెళ్ళాలి, సినిమా ఎలాగ బాగాలేదు అన్నారు, నేను చూడండి. ఎందుకు? ఆల్రెడీ మనీ లాస్లో ఉంటాడు. ఇప్పుడు మంత్ మిడిల్లో లేదండి, మంత్ ఎండింగ్లో కొంచెం మందికి చాలా మంది వరకు డబ్బులు ఉండవు. సో బాగాలేదు అంటున్నారు. సో పోయి ఆ సినిమా చూడడం కన్నా ప్రశాంతంగా పడుకొని ఉండడం బెటర్ అనుకుంటారు. ఇప్పుడు ఎలా అవుతుంది, ఒక ఇంకో హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ని మ్యానిపులేట్ చేయడం అనుకోవచ్చు, లేదా నువ్వు వెళ్ళొద్దు అని మనం కంపేర్ చేస్తున్నట్టు ఉంటుంది. లాస్ట్లో అన్నట్టు వాళ్ళు రివ్యూస్ ఏమంటారు, ఇది నా వరకు రివ్యూ, మీరు వెళ్తే వెళ్ళండి లేకపోతే మానేయండి, సో జస్ట్ వాచ్ ఫర్ 1 time, లేదా మీరు బిర్యానీ తిని పడుకోండి అంటారు. అది వాళ్ళ ఒపీనియన్ అని చెప్తారు. కానీ యూట్యూబ్లో పెట్టి ఛానల్స్ రివ్యూస్ ఇచ్చి వాళ్ళు రివ్యూస్ పెట్టుకొని బాగాలేదు 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 అంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే, హ్యూమన్ మైండ్ సెట్లో అది ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేయకూడదు, దాన్ని బట్టి డిఫరెంట్ మైండ్ సెట్లో వస్తుంది. సో ఇంకొకటి వచ్చేలకి ఫుడ్ కూడా మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చూస్తాం. ఇన్స్టాగ్రామ్లో అది ఉందంటారు, ఇది ఉందంటారు, ఇలా చేయాలంటారు, అలా చేయాలంటారు, అది బాగాలేదంటారు, ఇది బాగాలేదంటారు. తీరా మనం వెళ్ళి చూస్తే ఆ ఫుడ్ ఎంతవరకు బాగుంటుందో మీరే చూస్తున్నారు. సో అది 4 AM బిర్యానీ అంటే ఒక 100 మంది వెళ్తారు. ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో చాలామంది ప్రమోట్ చేయడం వల్ల, అది ఎలా ఉంది ఇలా ఉందని ప్రమోట్ చేయడం వల్ల చాలామంది వెళ్తూ ఉంటారు. అది నువ్వు తిన్నావా చూడలేదు. ఇన్స్టాగ్రామ్లో 10-15 రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటావు, 2-3 ఫుడ్ బ్లాగ్స్ వస్తుంటే బిర్యానీ బాగుందంటారు, లేదా కూల్ డ్రింక్స్ బాగుందంటారు, లేదా కేక్ బాగుందంటారు, లేదా రెస్టారెంట్ బాగుందంటారు. సో మీకు అర్థమైన పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారు. ఏంటి? వాళ్ళకి రివ్యూ చేయమని. మీకు తెలియదని కాదు, నేను చెప్తాను. వాళ్ళందరికీ రివ్యూ చేయమని డబ్బులు ఇస్తుంటారు. సో ఆ రివ్యూ కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫుడ్ బాగున్నా బాగోకపోయినా ఆ టైంలో వావ్ చాలా బాగుంది అని చెప్తారు. మీరు రేపన్న రోజు వెళ్ళిన తర్వాత తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అవుతుంది, వేరే రకంగా దాని ప్రాబ్లమేటిక్ అన్నీ ఫేస్ చేసేది మీరు. సో ద మెయిన్ ప్రాబ్లం ఎక్కడికి వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువైపోతుంది. సో అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటారు తప్ప, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు దాని గురించి ఎక్కువ రీల్స్ స్క్రోల్ చేసి అది నిజంగానే అంత బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు. సో ఆ ఫుడ్ అనేది అంతవరకు బాగుండకపోవచ్చు, సో బాగుండొచ్చు. సో నేను అనేది ఏంటంటే, రివ్యూస్ చూడకుండా మీ ఓన్గా మీకు నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళండి, నచ్చితే తినండి లేకపోతే మానండి. సో నేను మెయిన్ చెప్పాలనుకునేది ఈ వీడియోలో ఏంటంటే, సో మూవీ కానీ లేదా ఫుడ్ బ్లాగ్ కానీ ఒకళ్ళ మైండ్లో నుంచి, ఇప్పుడు నీ బ్రెయిన్లో ఏముందో అది నువ్వు చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఒక బ్రెయిన్ వేరే వాళ్ళు ఆలోచించేది నువ్వు చేసినావు అనుకో, లైఫ్లో ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారని నువ్వు చేస్తూ ఉంటావు. సో వాళ్ళు రేపొద్దున
నేను వెళ్ళి దూకేసిన, నేను ఇప్పుడు వేరేది ఏదో యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా, లేదా నేను ఇప్పుడు కార్ కొనుక్కున్నాను, లేదా నేను బైక్ కొనుక్కున్నాను, నీకు రోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అప్పుడు నీ లైఫ్ అనేది నువ్వు ప్రశాంతంగా లీడ్ చేయలేవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ లైఫ్ నువ్వు ఉండలేకపోతున్నానని ఎప్పుడు బాధపడుతూ ఉంటావు. సో దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా సినిమా నిజంగా మీకు ఎలా అనిపిస్తుంటే, ఆ సాంగ్స్ నచ్చితే లేదా ట్రైలర్ నచ్చితే ఏ రివ్యూ చూడకుండా వెళ్ళండి. ఒకవేళ బాగాలేదనిపిస్తే ఖచ్చితంగా ఆ ఓన్ రివ్యూ చెప్పండి, ఇది ఇలా బాగాలేదని. అంతేగాని ఒకళ్ళ మీద కోపంలో లేదా ఒకళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పో వేరే రకంగా మీరు అదే రివ్యూ ఇక్కడ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే, సో ఇండస్ట్రీ కానీ లేదా ఫుడ్ రెస్టారెంట్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళదే కానీ సో అన్వాంటెడ్గా లాస్ అవుతున్నారు, అన్వాంటెడ్గా గెయిన్ అవుతున్నారు. సో రెండు మైండ్లో పెట్టుకొని మీరు ఎంతవరకు మీ ఓన్ డిసిషన్ తీసుకుంటారో అని చెప్పొచ్చు. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఈ మధ్యన ఎక్కువ రివ్యూస్ గురించి, ఫుడ్ బ్లాగ్స్ గురించి ఎక్కువ మంది యూట్యూబ్ అనేది కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఆ కంటెంట్ అనేది మీరు ఎంతవరకు నమ్ముతున్నారు, ఎంతవరకు నమ్మట్లేదు. ఇప్పుడు ఎలాగో కుమారి ఆంటీ అనేది ఒక 10 రోజులు రన్ అయింది, తర్వాత మానేసే దాని గురించి. సో ఇప్పటివరకు నేను చెప్పిన మీ టాపిక్ మీకు ఏమైనా నచ్చితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.